Have you ever eaten these type of idlis? This is not a regular idli which prepared with the rice. This is something different. You can guess the name or I will tell you sure. దీస్ ఆర్ మెయిజ్ ఇడ్లీస్, మొక్కజొన్న ఇడ్లీలు అనమాట. నార్మల్గా రైస్ కాకుండా మొక్కజొన్న పిండితో ఇది ప్రిపేర్ చేశాను. హియర్ ఆర్ ద 5 రీజన్స్ వై ఐ చూస్ దీస్ ఇడ్లీస్ దేర్ రైస్ ఇడ్లీస్. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని వాటిని కంప్లీట్గా వాష్ చేసి అండ్ ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నారో ఆ గ్లాస్తో మొక్కజొన్న రవ్వ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను పొట్టు మినపప్పు మాత్రమే వాడుతున్నాను. అండ్ రవ్వ వచ్చేసి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది బయట మనం పట్టించుకోవచ్చు అనమాట, రవ్వలాగా పట్టించుకోవచ్చు. వీటిని కూడా 2 గ్లాసెస్ తీసుకున్నాను. రెండింటిని వాష్ చేసి పక్కన పెట్టుకొని కనీసం 6 to 7 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత సపరేట్గా మిక్స్ చేయాలన్నమాట. మినపప్పు మెత్తగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ జస్ట్ ఒక 30 seconds పల్స్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ రవ్వ కాబట్టి. ఆ రవ్వను పల్స్ చేసిన తర్వాత రెండింటిని కలిపి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఇదిగో మార్నింగ్ ఫెర్మెంట్ అయ్యి ఇంత మంచిగా బ్యూటిఫుల్ ఎల్లోయిష్ కలర్లోకి వచ్చిందనమాట. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఇడ్లీ పెట్టేసుకోవడమే. వీటికి నేను లిటిల్ యాడ్ చేస్తున్నాను, క్యారెట్ అండ్ పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ రెగ్యులర్గా పిల్లలైతే తినరు, అందుకోసం అని చెప్పేసి నేను వీక్లీ వన్స్ ఇడ్లీ పెడతాను కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇలాగా ప్లాన్ చేశాను అనమాట. క్యారెట్ ప్లస్ పంకిన్ సీడ్స్ కాంబినేషన్ బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే పంకిన్ సీడ్స్ ఈజీగా తినేస్తారు పిల్లలు. రెగ్యులర్ ఇడ్లీ ప్రాసెస్సే, టేస్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్, కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం కొంచెం క్యారెట్స్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. వీ కెన్ సర్వ్ విత్ చట్నీ ఆర్ సాంబార్ విత్ ఎనీ అదర్ పొడి. రెగ్యులర్గా ఇడ్లీ కాకుండా ఇలా ట్రై చేయండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంటుంది.